రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ అందరికీ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ అందరికీ దండవత్ ప్రణాం హరే కృష్ణ క్లాస్ లో హాజరైన వారు దయచేసి మిమ్మల్ని పరిచయం చేసుకోండి మిగతా వాళ్ళకు వీలైతే వీడియో ఆన్ చేసుకోండి మిగతా వాళ్ళు మిమ్మల్ని దర్శిస్తారు హరే కృష్ణ క్లాస్ లో ఉన్న ఒకరికొకరు పరిచయం చేసుకోవడానికి మిమ్మల్ని మీరు పరిచయ కార్యక్రమము పరిచయం చేసుకోండి హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ అనంతపురం మాతాజీ మాది నా పేరు విజయలక్ష్మి మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ నా పేరు శ్రీనిధి నారాయణ దేవిదాసి మాతాజీ ఇస్కాన్ ప్రొద్దుటూరు తరపున మనం భగవద్గీత చదువుకుంటున్నాము అందుకు శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి శ్రీల ప్రభుపాదుల వారికి మన గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాం హరే కృష్ణ ధన్యవాదములు మిగతా ఎవరైనా చెప్తారా మిమ్మల్ని పరిచయం చేసుకుంటారా
హరే కృష్ణ మాదాయ్. నా పేరు వెంకట సుబ్బయ్య, చెన్నూరు మాదాయ్. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్రము. హరే కృష్ణ. అందరూ క్లాస్ పరిచయం చేసుకోండి ఒకరికొకరు భక్తులకి. మిగతా వారు కూడా పరిచయం చేసుకుంటారు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు వంశీకృష్ణ మాధవతి. కృష్ణ. ఎక్కడి నుంచి ప్రభు? ఏ ఊరు ప్రభుజీ? నార్మల్ గా మా తెనాలి మాతాజీ, నేను చదివేది మధురైలో మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా? సరిత మాతాజీ, పూజా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నంద్యాల మాతాజీ. హరే నంద్యాల కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సరిత మాతాజీ, మీరు ఎక్కడి నుంచి? ఓకే, హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. మనం ప్రతిరోజు భగవద్గీత యథాతథం చదువుకున్నాము. మీకు తెలిసినవి పాయింట్స్ మీరు చెప్పండి. అందరము ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ ప్రతిరోజు అంటే నిత్య గ్రంథ పఠనము మనము ప్రారంభిద్దాము. ముందుగా ప్రార్థన చేద్దాము. శ్రీల ప్రభుపాదుల వారి ప్రణతి మంత్రము. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరి దగ్గర శ్రీమద్ భగవద్గీత యథాతథం గ్రంథం ఉందా అండి? శ్రీల ప్రభుపాదుల వారి వ్యాఖ్యానంతో ఉన్నటువంటి ఇస్కాన్ వారి శ్రీమద్ భగవద్గీత యథాతథం. హరే కృష్ణ. ఇందులో పూర్వరంగము ఇచ్చారు, అందరూ ఓపెన్ చేసి చూడండి. భగవద్గీత ఎక్కడ ఎలా మొదలైంది అనేది ఇక్కడ వివరంగా ఇచ్చారనమాట. ఎవరైనా చెప్తారా మీకు తెలిసినది? భగవద్గీత ఎప్పుడు ఎక్కడ జరిగింది, ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు? చెప్పండి మీకు తెలిసినవి భగవద్గీత గురించి. హరే కృష్ణమ్మ. మాతాజీ, ప్రభుజీ ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ. మీకు తెలుసా ఇదంతా? మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణ భగవాను ద్వారా అర్జునునికి చెప్పబడింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొంచెం ఏమైనా ఆ యుద్ధానికి కారణమైన సంఘటన చెప్తారా ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ. సరిత మాతాజీ చెప్తారా? మాతాజీ కొత్త మాతాజీ ఏం తెలియదు నాకు. ఎక్కడి నుంచి మా మీరు? సరిత మాతాజీ. అద్దంకి ఒంగోలు మేడం. అద్దంకి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇది దాదాపు 5000 సంవత్సరాల కిందట పూర్వము ఈ కలియుగ ఆరంభమునకు ముందు ద్వాపర యుగంలో
శ్రీకృష్ణ భగవానుడు తన మిత్రుడు మరియు భక్తుడు అయిన అర్జునునికి ఈ భగవద్గీతను ఉపదేశించారు. అక్కడ ఎవరెవరికి యుద్ధం అంటే ధృతరాష్ట్రుని పుత్రులైన 100 పుత్రులు మరియు వారి దాయాదులైన పాండవులు 5 మంది. వీరికి యుద్ధం జరగడానికి కొద్ది సమయం ముందర భగవద్గీతను ఉపదేశించారు. పూర్వము ఈ భూమండలాన్ని పాలించిన భరత మహారాజు పేరు మీదనే అంటే వా మహారాజు వంశం నుంచి, కురు వంశం నుంచి వచ్చిన ఈ సోదరులైనట్టి ధృతరాష్ట్రుడు, పాండవుల తండ్రి అయిన పాండురాజు వాళ్ళు కురువంశంలో జన్మించారు. భరత మహారాజు నామం నుండియే మహాభారతం భారతదేశానికి, అంటే మొత్తం ప్రపంచం అంతా అప్పుడు భారతదేశమే అన్నమాట. భారతదేశం అనే నామం మహాభారతం అనే నామం వచ్చింది. అందులో ధృతరాష్ట్రుడు పెద్దవాడు అయినప్పటికీ ఆయన పుట్టు గుడ్డివాడు అయినందున ఆయనకు రాజ్యాధికారం రాలేదు. ఆయన సోదరుడైన పాండురాజుకు సింహాసనం లభించింది అన్నమాట. కానీ పాండురాజు యుక్త వయసులోనే, అంటే కుమారులు జన్మించిన తర్వాత ఆయన శరీరం వదిలిపెట్టారు. ఆయన పుత్రులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అను వారులు ధృతరాష్ట్రుని సంరక్షణలో ఉన్నారు. తాత్కాలికంగా వాళ్ళు చిన్నపిల్లలైనందువల్ల ధృతరాష్ట్రునికి రాజ్యభారం ఇవ్వబడింది అన్నమాట. వాళ్ళందరూ ఒకే రాజప్రసాదంలో పెరిగినారు. యుద్ధ ప్రవీణుడైన ద్రోణాచార్యుని చేత వాళ్ళు యుద్ధ విద్యలన్నిటినీ నేర్చుకుంటున్నారు, శిక్షణ పొందుతున్నారు. ఇంకా వాళ్ళ యొక్క కురువంశ పితామహుడైన భీష్ముని చేత మార్గదర్శనం కావించబడుతున్నారు వాళ్ళందరూ. ఇందులో ధృతరాష్ట్రుని పుత్రులలో ముఖ్యంగా పెద్దవాడైనటువంటి దుర్యోధనుడు పాండవులను ద్వేషించి వారి పట్ల ఈర్ష్యాద్వేషుడయ్యాడు. అంధుడు, దుర్బల మనస్కుడైన ధృతరాష్ట్రుడు కూడా పాండవులకు బదులుగా తన సొంత పుత్రులే రాజ్యాధికారం పొందాలని, వారసత్వంగా వాళ్ళే రాజ్య పదవి పొందాలని అతను కూడా వాంఛించాడు. ఇక్కడ మనకు ఆయన భౌతికంగానే కాదు అంధుడు, ఆధ్యాత్మికంగా కూడా అతనికి అంధత్వం ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా ధృతరాష్ట్రుని అనుమతితో పిన్న వయస్కులైన పాండుపుత్రులను చంపుటకు దుర్యోధనుడు పన్నాగం పన్నెను. కానీ పాండవులు తమ పినతండ్రి అయిన విదురుడు మరియు మేనబావ అయిన శ్రీకృష్ణుని సంరక్షణ నందుండొచ్చే వారు తమపై జరిగిన ప్రాణహాని ప్రయత్నములెన్నింటినో తప్పించుకొనగలిగిరి. వారి యొక్క పినతండ్రి విదురుడు మరియు మేనబావ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క సంరక్షణలో ఉండటం వలన వాళ్ళు ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకున్నారన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు సామాన్య మానవుడు కాదు, దేవాది దేవుడైన భగవానుడు భూమిపై అవతరించి అప్పటి రాజవంశమున రాజు పాత్రను పోషించను. ఆ విధంగా రాజు పాత్రలో భగవంతుడు పాండురాజు పత్ని అయిన కుంతీదేవికి మేనల్లునిగా కూడా వర్తించెను. కనుకనే బంధువుగాను మరియు శాశ్వత ధర్మోద్ధారకునిగాను శ్రీకృష్ణ భగవానుడు ధార్మికులైన పాండుపుత్రులను అనుగ్రహించి రక్షించెను. ఇక్కడ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తున్నారు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే అని నిర్ధారించుటకు మనం ఏమేమి చెప్పుకోవచ్చు శాస్త్ర ప్రమాణాలు అవన్నీ ఎవరైనా చెప్తారా? దేవాది దేవుడు అంటే అర్థం తెలుసా ఎవరికైనా? కొత్త వాళ్ళు చెప్పగలరా? దేవతలకు కూడా దేవుడు దేవాది దేవుడు. దేవతలకు కూడా కష్టాలు వచ్చి వాళ్ళ పైన స్వర్గం పైన దానవులు దండెత్తినప్పుడు ఎవరు రక్షిస్తున్నారు వాళ్ళని? దేవతలు ఎవరిని ప్రార్థిస్తారు? మీకేమైనా తెలుసా? ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా పాత సినిమాలందుకు చూసింటారు, స్వర్గంపై రాక్షసులు దండెత్తుతారు, దేవతలందరూ భీతిల్లి పారిపోతారు. అప్పుడు వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు? ఎవరు వాళ్ళని వచ్చి రక్షిస్తారు?
ఎవరైనా చెప్పండి మీకు తెలిస్తే, మిగతా వాళ్ళైనా సరే ప్రయత్నించండి. సంధ్యా మాతాజీ, వంశీ కృష్ణ ప్రభు చెప్తారా మీరు? హరే కృష్ణ మాతాజీ. దేవతలకు ఏదైనా కష్టం వస్తే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఆశ్రయిస్తారు మాతాజీ. అదే కొన్ని ఏదైనా ఒక ఉదాహరణ చెప్తారా? ఉదాహరణకు నాకు తెలిసిన స్టోరీ ఒకటి. శివుడు ఒకసారి భస్మాసురుడికి వరం ఇవ్వాలని చెప్పి వెళ్ళి, అది భస్మాసురుడు బాగా తపస్సు చేస్తే శివుడు ప్రసన్నుడయ్యి వరం ఇద్దామని చెప్పి వెళ్తాడు మాతాజీ. ఉమ్, అయితే భస్మాసురుడు నేను ఎవరి తల మీద అయితే చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని వరం కోరుకుంటారు. ఉమ్, శివుడు ఆ వరాన్ని భస్మాసురుడికి ఇస్తారు. అయితే భస్మాసురుడు ఇది శివుడు ఇచ్చిన వరము పనిచేస్తుందా లేదా అని చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని టెస్ట్ చేద్దామని చూస్తారు. చుట్టుపక్కల ఎవరు కనపడరు. అయితే ఎదురుగా శివుడు కనపడతాడు, పరమశివుడు. అందుకని చెప్పి పరమశివుడి మీదే తల మీద చేయి పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తాడు. అయితే పరమశివుడు భయపడి పారిపోతూ ఉంటాడు. భస్మాసురుడు వెనకాల పడుతూ ఉంటాడు. పరమశివుడు అలా పారిపోతూ పారిపోతూ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు. మహావిష్ణువుని ఆశ్రయిస్తే మహావిష్ణువు మోహిని రూపాన్ని దాల్చి భస్మాసురుడితో నాట్యం చేసి ఆయన కూడా భస్మాసురుడు కూడా మోహిని ఏ విధంగా నాట్యం చేస్తే ఆ విధంగా నాట్యం చేసేలా మోహించబడేలా చేస్తారు మాతాజీ. ఆ విధంగా నాట్యం చేస్తూ చేస్తూ మోహిని రూపంలో ఉన్న విష్ణు భగవానుడు తన తల మీద ఆయనే చేయి పెట్టుకుంటాడు. అదే విధంగా భస్మాసురుడు కూడా తన తల మీద ఆయనే చేయి పెట్టుకొని భస్మం అయిపోతారు మాట. ఆ విధంగా మనం చూసుకుంటే శివుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకుడే, ఆయనతో సమానుడు కాదు అని నాకు ఇక్కడ అర్థమైనది మాతాజీ ఈ స్టోరీలో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, బాగా అర్థం చేసుకున్నారు, చాలా ధన్యవాదాలు. అది మనం సినిమాలో చూస్తాము, మోహిని అవతారంలో వచ్చి నృత్యం చేసి తలపై పెట్టుకున్నట్టు. కానీ ఇక్కడ మనకు భాగవతంలో ఆ వామన అవతారంలో ఉన్న భగవంతుడు వామన రూపంలో వస్తారనమాట. ముద్దు ముద్దు మాటలతో. వామన అవతారం పూర్ణ సౌందర్యానికి ప్రతినిధి అనమాట. ఆ ముద్దు ముద్దు మాటలతో ఆయన అలుపు తీర్చుకో, కొంచెం సేపు ఆగు, ఎందుకు అలా పరిగెడుతున్నావు, ఏమైనా ఆహారం తీసుకో, నువ్వు నమ్ముతున్నావా శివుడు ఇచ్చాడంటే వరము, ఆయన శ్మశానవాసి, ఆయనకంత శక్తి ఉందనుకుంటున్నావా నువ్వు? అది ఏం జరగదు, అలాంటిది ఏం లేదు, కావాలంటే పరీక్షించు, ఏం కాదు, నీ తలపై చేయి పెట్టుకో అని ఆయన ముద్దు మాటలతో మోహింపజేస్తారనమాట. అప్పుడు ఆయన తలపై చేయి పెట్టుకుంటారు, ఆయన భస్మం అవుతారు. ఇంకా అక్కడ ఇంకొక ఉదాహరణ అదే మనకు నేర్చుకోవడానికి చెప్తారు. అక్కడ వైష్ణవుల్లో మొదటివాడు శివుడు, పరమశివుడు వైష్ణవుల్లో మొట్టమొదటివారు. ఆయన నిరంతరం రామనామం జపిస్తుంటారు. అలాంటి వైష్ణవుని యొక్క శక్తిని ఆయన అంటే ఆ భస్మాసురుడు అపనమ్మకంతో, అవునా ఈ శివుడు ఇచ్చినెత్తి వరం పనిచేయదా అనేసి ఎప్పుడైతే వైష్ణవుని అవమానకరంగా ఆయన చూశారో, అప్పుడు దాని ఫలితంగా కూడా అతను భస్మం అయిపోతాడని చెప్పబడింది అక్కడ. రెండు అన్నమాట, శివుడు శక్తివంతుడు, ఆయన వైష్ణవుడు, ఆయన అవమానించడం అంటే అనుమానించడంతో ఆ విధంగా భస్మాసురుడు భస్మం అయిపోతాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవతల కష్టాలు వచ్చినప్పుడు కూడా వారిని రక్షించేది భగవాన్ విష్ణువే శ్రీకృష్ణుడి నుంచి విష్ణువు కూడా అవతరిస్తారన్నమాట. ఆ విధంగా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది మనం ఇటువంటి చాలా సంఘటనలు ఉన్నాయి. బ్రహ్మాది దేవతలందరూ కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి రక్షణ పొందారు. ఇంకెవరైనా చెప్తారా బ్రహ్మ ఎప్పుడు ఆశ్రయించారనేది ఒక సంఘటన? ఎవరైనా? బ్రహ్మ మిగతా దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. బ్రహ్మ వారందరిని తీసుకొని వెళ్ళి క్షీరసాగరం దగ్గర భగవంతుని కొరకై ప్రార్థన చేస్తారనమాట. అలాంటి ఇంకో సంఘటన ఎవరైనా చెప్తారా? అన్మ్యూట్ చేసుకొని మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి. పూజా మాతాజీ, మీకేమైనా తెలిసిన?
హరే కృష్ణ. ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇంకా క్లాస్ లో కొత్త వాళ్ళు ఉన్నారు, పరిచయం చేసుకుంటారా? ఉమా మాతాజీ, చంద్రశేఖర్ పేరు మీద ఉన్నారు. హరే కృష్ణ. మిమ్మల్ని పరిచయం చేసుకుంటారా మిగతా వాళ్ళ క్లాస్కి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సుభయ్ ప్రభుజీ, మీరు ఫ్రీగా ఉంటే చెప్పగలుగుతారా బ్రహ్మ భగవంతుని ఆశ్రయించినట్టు లేదని? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే ప్రభుజీ సేవలో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామాలు మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. మీరు చెప్పండి మాతాజీ, మీ దగ్గర నుంచి వింటాము. హరే కృష్ణ, మీ నుంచి వినమని ప్రభు చెప్పి మాకు తెల్లి ఇచ్చిపోయినారు మాతాజీ. మీరు చెప్పండి, మేము వింటాం మాతాజీ. మాతాజీ, ఇది అందరం కలిసి చర్చించుకోవడానికి. మీరు చెప్పండి, మిగతా వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడే ఇచ్చినారు మాతాజీ. ఈసారి నుంచి శ్లోకం ఏదన్నా ఉన్నప్పుడు వివరణ తీసుకుని ఇప్పుడే ప్రభు వచ్చి మాకు ఇచ్చి బయటికి వెళ్ళారు మాతాజీ. ఒక 2 నిమిషాలు అయింది హరే నాకు కృష్ణ. ఇచ్చినప్పటికి. అదే పాయింట్ ఏంటంటే అడిగేది, దేవతలు దేవాది దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించిన సంఘటనలు, వాళ్ళు రక్షింపబడిన సంఘటన ఏదైనా చెప్పండి. ఇందాక ఒకరు శివుడు భస్మాసురుడి సంఘటన చెప్పారు వంశీకృష్ణ ప్రభుజీ. మీరు బ్రహ్మ భగవంతుని ఆశ్రయించి నా సంఘటన చెప్పండి ఏదైనా అని అడిగారు. అదే మాతాయి, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానులలో చెప్తారు కదా మాతాయి. ఆయన బ్రహ్మదేవుడు మామూలుగా అంటే దేవతలు ఇతర దేవతలను ఆశ్రయించేదా మాతాయి? దేవతలకు కష్టాలు వస్తాయి కదా రాక్షసులు, అప్పుడు ఎవరు రక్షించేది వాళ్ళను? బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలందరూ కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నారు, ఎలా రక్షింపబడుతున్నారు? అవునా మాతాయి? ఇప్పుడు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే దేవతలకు కూడా కదా, దాని గురించి మిగతా వాళ్ళకు కూడా అర్థం కావడానికి చెప్పు. హిరణ్యకశిపుడి సంహారం విషయంలో చెప్పండి. అవును మాతాయి. మామూలుగా బ్రహ్మదేవుడు కూడా కృష్ణుడు సాధారణమైన అది గోవర్ధన పూజ అప్పుడు కూడా అపరాధం చేస్తారు కదా. గోవులు గోవత్సములను అపహరిస్తారు. గోవత్సములను గోపబాలులను అపహరించినప్పుడు కూడా అప్పుడు కృష్ణుడు దేవాది దేవుడు అని బ్రహ్మదేవునికి కూడా అర్థమవుతాది కదా. మామూలుగా తెలుసు, కానీ ఎంతటి శక్తి అని కనుక్కోవడం కోసమని అపహరిస్తారు కదా మాతాయి గోదూడలను గోపబాలులను. అది కూడా చూసుకోవచ్చు. దేవాది దేవుడు మామూలుగా బ్రహ్మదేవుడికి కూడా అప్పుడు కోరుకుంటాడు కదా, బ్రహ్మదేవుడు వచ్చి క్షమాపణ చెప్తారు. అలాగే గోవర్ధన పూజ కూడా ఆయనకు జరిగే పూజ, గోవర్ధన పూజకు చేపించినప్పుడు ఆయన ఆగ్రహించి సంవర్తక మేఘాలను పంపించడము, ఆ బృందావన వాసులందరినీ ఇబ్బంది పెట్టడము, ఇలా చేస్తే అప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తడము, ఇవన్నీ కూడా కృష్ణుని మామూలుగా శివుడు, బ్రహ్మ ఇట్లాంటి వాళ్ళు కూడా అప్పుడు కృష్ణునికి క్షమాపణ చెప్తారు కదా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ విధంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రునికి గర్వభంగం కలిగిస్తాడు, బృందావనవాసులను రక్షిస్తాడు. అప్పుడు ఇంద్రుడు, దేవాదేవుడు, నేను సామాన్య గోపబాలుడు అనుకున్నాను, దయచేసి నన్ను క్షమించు కృష్ణ అని వేడుకుంటారు. కామధేనువును ముందర పెట్టుకొని వస్తారు. ఎందుకంటే భగవంతుని కామధేను అంటే గోమాతలు అంటే ఇష్టం కాబట్టి ఆయన ప్రసన్నం చేయడానికి గోవును ముందర పెట్టుకొని ఇంద్రుడు వచ్చి క్షమాపణలు వేడుకుంటారు అనమాట. దేవాదేవుడు నేను గుర్తించలేకపోయాను, ఈ గోప బాలుడితో కలిసి ఆడుకుంటుంటే నేను ఒక సామాన్య బాలుడిగా, ఒక అద్భుతమైన బాలుడిగా మాత్రమే భావించాను, దయచేసి నన్ను క్షమించని వేడుకుంటారు. అలాగే బ్రహ్మ గోవత్సాలను, గోదూడలను
గో గోపబాలుని అందరిని తీసుకెళ్ళినప్పుడు స్వయంగా కృష్ణుడు తానే విస్తరిస్తారు గోపబాలుడిగా ఇప్పుడే కొత్తగా వేరేది కృష్ణ విస్తరిస్తారనమాట. అప్పుడు మళ్ళీ బ్రహ్మ వచ్చి ఒక క్షణంలోనే వచ్చి చూస్తారు. కానీ దేవతా కాల పరిమితిలో ఒక క్షణం, ఇక్కడ ఒక సంవత్సర కాలం. ఆ సంవత్సర కాలం అంతా శ్రీకృష్ణుడే మొత్తం మిగతా గోపబాలుడిగా గోవత్సాలుగా అందరి తల్లుల యొక్క ప్రేమను తీరుస్తారనమాట. ఆయన వాళ్ళందరూ కృష్ణుడే తమ పుత్రుడిగా కావాలని కోరుకుంటారు కాబట్టి అక్కడ అప్పుడు బ్రహ్మ ఆశ్చర్యపోతారనమాట. ఏంటి నేను అందరిని తీసుకెళ్ళాను, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అని అక్కడ ఆశ్చర్యపోతే స్వయంగా కృష్ణుడే విస్తరించి వాళ్ళలాగా మారిపోయినట్లు ఆయన దర్శనం ఇస్తారు భగవంతుని వేడుకుంటే. తర్వాత అనేక విశ్వాలలో ఉండే బ్రహ్మదేవులందరినీ పిలిపిస్తారనమాట కృష్ణుడు. నువ్వే కాదు బ్రహ్మ, ఎన్నో విశ్వాలు ఉన్నాయి, ఎంతో గొప్ప గొప్ప బ్రహ్మలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నా సేవకులే. ప్రతి ఒక్క విశ్వంలో ఒక బ్రహ్మ ఉన్నారు, పెద్ద పెద్ద విశ్వాలు ఉన్నాయి. 4 తలల బ్రహ్మే కాదు, 10 తలల బ్రహ్మ, 1,00,000 తలల బ్రహ్మలు కూడా ఉన్నారు. అనేకమైన బ్రహ్మలు పాలిస్తున్నారు అనేక విశ్వాలను. వాళ్ళందరూ నా యొక్క నిర్దేశంలో ఈ సృష్టి కార్యాలు చేస్తున్నారు అని భగవంతుడు తెలియజేస్తారనమాట. అలాగే హిరణ్యకశిపుణ్ణి ఎవరు సంహరించలేకుండా ఉండడానికి ఆయన బ్రహ్మను ప్రార్థించి తపస్సు చేసి వరం పొందుతాడు. నేను ఎక్కడా చనిపోకూడదు, బయట చనిపోవద్దు, లోపల చనిపోవద్దు, పగలు చనిపోవద్దు, రాత్రి చనిపోవద్దు, అంటే మృగాల చేతిలో చనిపోవద్దు, మానవుల చేతిలో చనిపోవద్దు, ఆయుధాలతో చనిపోవద్దు అని ఎన్నెన్నో కోరికలు కోరుతాడు అనమాట. ఫస్ట్ మరణం లేకుండా వరం అడుగుతాడు. బ్రహ్మ చెప్తాడు, నాయన నాకే మరణం ఉంది, నీకు మరణం లేకుండా ఇచ్చే శక్తి నాకు లేదు. మరణం ఇచ్చే వరం తప్ప, మరణం లేకుండా ఉండే వరం తప్ప ఇంకా ఏదైనా కోరుకో అంటే తెలివిగా ఇక్కడ చనిపోవద్దు, అక్కడ చనిపోవద్దు అని కోరుకుంటాడు అనమాట. అప్పుడు బ్రహ్మ ఆయనకు తెలుసు అనమాట, నా నారాయణుడు, నా కృష్ణుడు నీకంటే తెలివైన వాడు, అంత సర్వశక్తిమంతుడు, తెలివితేటలు, కీర్తి, ప్రతిష్ట, సౌందర్యము, బలము, అన్ని జ్ఞానము అన్ని పూర్ణంగా కలిగిన వారు భగవంతుడు అనమాట. నా భగవాన్ నిన్ను ఎలాగైనా సంహరిస్తాడు. సరే, ఓకే, తదాస్తు 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 అని ఆయన కోరిన కోరికలన్నిటికీ ఇచ్చేస్తారనమాట. అప్పుడు ఇంకా ఆయన నాకు ఎవరు మరణం లేదనేసి చాలా కష్టాలు పెడతారు దేవతల్ని, మొత్తం స్వర్గాన్ని ఆక్రమించుకొని అష్టదిక్పాలకుని అందరినీ తమ చేతుల్లో పెట్టుకొని తను చెప్పినట్లు సూర్యుడు ఇప్పుడు రావాలంటే రావాలి, చంద్రుడు ఇప్పుడు రావాలంటే రావాలి, ఇప్పుడు అస్తమయం జరగాలంటే అట్లా అంత తన ఇష్టం వచ్చినట్లు మొత్తం మార్చేస్తాడు. దేవతలందరూ తను చెప్పినట్లు నడుచుకోవాలని. అప్పుడు దేవతలందరూ ప్రార్థిస్తారనమాట బ్రహ్మను. ఇంకా బ్రహ్మ మనం అందరం వెళ్ళి భగవంతుని ప్రార్థిద్దాము, ఆయనే మనం రక్షించేది అనేసి అందరు క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి గోమాతను తీసుకెళ్ళి, భూదేవి గోమాత రూపం ధరిస్తుంది, భూమాత ఏడుస్తూ ఉంటుంది ఆ ఘోరాలన్నీ చూడలేక. అప్పుడు గోమాత రూపంలో ఉన్న భూమాతను తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తారు. భగవంతుడు గోమాత అంటే చాలా ఇష్టము, ఆయన భక్తవత్సలుడు, భక్తుల యొక్క ప్రార్థనలు విని వాళ్ళందరిని రక్షించడానికి నరసింహ అవతారంగా వస్తారనమాట. ఇంకా ప్రహ్లాద్ మహారాజును కష్టపెట్టడము భగవంతుడు ఓర్చుకోలేరు, ఆయన కాపాడుతూనే ఉంటారు నామరూపంలో. ప్రహ్లాదుని ఎన్ని కష్టాలు పెట్టినా కూడా భగవంతుడు నామరూపంలో రక్షిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే నా చేతిలో నీకు సంహారం ఉంది అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తీసుకెళ్తారో, ప్రహ్లాదుని స్వయంగా ఆలింగనం చేసుకోవాలా, ప్రహ్లాదుని ప్రేమపూర్వక సంబంధంలో తదాత్మం కావాలని భగవంతుడు ఆ స్తంభంలో ఉన్నాడని శ్రీహరి అంటే అవును ఉన్నారు అని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తే ఆ స్తంభం పాల్గొడతారు. అప్పుడు ఆ స్తంభంలో ఉగ్ర నరసింహస్వామి మనిషి కాదు, సింహము కాదు, నరసింహ అవతారంలో పగలు కాదు, రేయి కాదు, సంధ్యా సమయంలో ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద ఆయుధములతో కాదు, తన యొక్క గోర్లతో, చేతి గోర్లతో ఆ విధంగా సంహరిస్తారనమాట. అంటే బ్రహ్మ ఏవైతే ఇచ్చినాడో వరాలు వాటన్నిటిని నిలబెడుతూనే అట్ ఏ టైం హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు భగవంతుడు. అంత తెలివైన వాడు అనమాట.
సర్వశక్తిమంతుడు, పూర్ణ తెలివితే, పూర్ణ జ్ఞానము, పూర్ణ సౌందర్యము, పూర్ణ కీర్తి, పూర్ణ వైరాగ్యము అన్ని ఆ షడ్గుణైశ్వర్యాలు పూర్ణంగా కలిగిన వారే భగవంతుడు. ఆయనే దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఈ విధంగా దేవతలందరూ కూడా తమ కష్టాలు వచ్చినప్పుడు వారు భగవంతుడిని ఆశ్రయిస్తారు. భగవంతుడు వచ్చి వారిని రక్షిస్తారనమాట. ఆ విధంగా భగవంతుడు నామరూపంలో రక్షిస్తున్నప్పటికీ తన భక్తుల యొక్క ప్రేమపూర్వకమైన ఆలింగన, ప్రేమపూర్వకమైన కార్యకలాపాల కోసము, భక్తుని కోసము స్వయంగా భగవానుడు ఆవిర్భవించారన్నమాట. ఇది మనం దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకోవడానికి కొన్ని సంఘటనలు. మీకు ఇందులో అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు దేవతలందరికీ కూడా దేవుడు, అందరికీ దేవుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. భగవాన్ అంటే దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడే. ఎవరు పడితే వాళ్ళని భగవాన్ అనడానికి లేదు. భగవాన్ అని కేవలం షడ్గుణైశ్వర్య పూర్ణుడైన శ్రీకృష్ణునే పిలుస్తారు. అందుకే మనకు భగవద్గీత అంతటా శ్రీ భగవాను వాచ అని వస్తుంది. మీరు ఎవరైనా విష్ణు సహస్రనామం చదివింటే అందులో ఈశ్వర ఉవాచ, పార్వతి ఉవాచ, అర్జున ఉవాచ, సంజయ్ ఉవాచ అని వస్తుంది, భగవాన్ ఉవాచ అని వస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఈశ్వరుడు చెప్పినప్పుడు భగవాన్ ఉవాచ అని ఇవ్వలేదు, పార్వతి చెప్పినప్పుడు భగవాన్ ఉవాచ అని ఇవ్వలేదు. వాళ్ళ పేర్లు పెట్టే వాళ్ళు చెప్తున్నారు. ఈశ్వర ఉవాచ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనామము 3 సార్లు చెప్తే 1000 విష్ణు సహస్రనామాలు పలికిన దాంతో సమానము. శ్రీరామనామము నేను జపించేది అని ఈశ్వర ఉవాచ అని ఈశ్వరుడు చెప్తున్నారనమాట. అక్కడ మనం చూడొచ్చు భగవాన్ ఉవాచ అనేది కేవలం శ్రీకృష్ణ భగవానుడు పలికినప్పుడు మాత్రమే శ్రీకృష్ణ ఉవాచ అని ఇవ్వలేదు, భగవాన్ ఉవాచ అని ఇచ్చారు. సంజయుడు పలికినప్పుడు సంజయ్ ఉవాచ అని ఇచ్చారు. అర్జునుడు పలికే శ్లోకాలకు అర్జున ఉవాచ, అర్జునుడు చెప్తున్నాడు అన్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నప్పుడు శ్రీ భగవాన్ ఉవాచ అని వస్తుంది. అంటే ఇది భగవంతుడు పలుకుతున్నాడు అని. భగవంతుడు ఒక్కడే, ఆయనే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఇది అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. బ్రహ్మ, చాలా మంది చెప్తారు కదా శివుడే మూలము అని, దుర్గా మూలమని, అమ్మవారే ఆది మూలము అని అట్లాంటివి చెప్తూ ఉంటారు. అవన్నీ శాస్త్ర ప్రకారము నిర్దేశించబడినవి కావు. శాస్త్రంలో చెప్పబడింది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే మూలము, ఆది మూలము. స్వయం బ్రహ్మ పాడుతున్నారు, ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకు మూల కారణం ఆదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే. గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఆది పురుషుడైన గోవిందుణ్ణే నేను ఎల్లప్పుడూ భజిస్తాను అని బ్రహ్మ పాడుతున్నారు. బ్రహ్మ ఎక్కడ ఆవిర్భవించారండి? బ్రహ్మ ఒక కమలంలో ఆవిర్భవించారు కదా. ఆ కమలం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికైనా తెలిసిన పిక్చర్స్ చూసారా? బ్రహ్మ ఆవిర్భావం గురించి ఎవరైనా చెప్తారా? మీరు ఎక్కడైనా ఫోటోలు చూసింటారు కదా. హరే కృష్ణ మాతాజీ. కమలం నుండి వస్తాడు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి, కమలం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీకృష్ణుడు నాభి కమలం నుండి వస్తాడు మాతాజీ, బ్రహ్మదేవుడు. హరే. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, భగవంతుడు పూర్ణుడు. మనకు పిల్లలు కావాలంటే భార్యాభర్తలు కావాలి, ఇద్దరు ఉండాలి. భగవంతుడు మరి లక్ష్మీదేవి సహాయం లేకుండానే బ్రహ్మ నాభికమలంలో సృష్టించారు. ఆయన పూర్ణుడు, లక్ష్మీదేవి అవసరం కూడా ఆయనకు లేదు. ఆయన స్వయం పూర్ణుడు, బయట నుంచి పొందాల్సిన ఆనందం ఆయనకి ఏమీ లేదు. దీని నుంచి మనం ఇది కూడా ఉదాహరణ ఎవరికైనా చెప్పొచ్చు అనమాట. బ్రహ్మకు తండ్రి కూడా కృష్ణుడే, కృష్ణుడి నుంచే బ్రహ్మ ఆవిర్భవించారు. ధన్యవాదాలు. ఈ విధంగా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది మనం ఎవరికైనా వివరించవచ్చు అనమాట. దేవతలు కూడా దేవుడు, దేవాది దేవుడు అనేది అర్థమైంది కదా. దేవతలకు కూడా దేవుడు
శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా చివరికి కపట బుద్ధి గల దుర్యోధనుడు పాండవులను జూద క్రీడకు ఆహ్వానించారనమాట. ఈ దురదృష్టకరమైన జూదంలో దుర్యోధనుడు మరియు అతని సోదరులు పతివ్రత మరియు విశ్వాస పాత్రురాలైనట్టి పాండవ పత్ని అయిన ద్రౌపదిని ఫనముగా గెలుచుకొనిరి. అంతేకాకుండా సభా మధ్యంలో రాకుమారుల సమక్షంలో ఆమెను వివస్త్రం చేయ ప్రయత్నించగా శ్రీకృష్ణ భగవానుడే ఆయన దివ్య ప్రమేయమే అక్కడ ఆమెను రక్షించిందనమాట. కానీ మాయాజూదం పాండవుల రాజ్యమును మోసంతో హరించగా వారు 13 సంవత్సరములు వనవాసమునకు వెళ్ళవలసి వచ్చింది. పాండవులు వనవాసం నుండి తిరిగి వచ్చిన పిమ్మట పాండవులు ధర్మానుసారంగా తమ రాజ్యమును దుర్యోధను నుండి అర్థించారు. కానీ అతడు మొండిగా అందుకు నిరాకరించాడు. రాజులుగా ప్రజాపాలనలో సేవ చేయుటకు కర్తవ్యబద్ధులైన పంచపాండవులు 5 గ్రామాలైనా ఇవ్వమని అడిగారనమాట. కానీ దుర్యోధనుడు వారికి సూదిమన మోపినంత స్థలం కూడా ఇవ్వనని మొండిగా సమాధానం ఇస్తారు. కాబట్టి అక్కడ చూడండి భగవంతుడు ఎంత కరుణామయుడు. అక్కడ స్వయంగా తానే వెళ్ళి దూతగా వాళ్ళను అర్థిస్తారనమాట. పాండవులకు ఇవ్వాల్సిన రాజ్యాన్ని ఇవ్వండి, కనీసం వాళ్ళకి 5 ఊర్లైనా ఇవ్వండి అని. కానీ దుర్యోధనుడు మొండిగా ఇవ్వనని చెప్తారనమాట. ఈ విధంగా ఇంకా పాండవుల ఎంతో ఓర్పుగా సహనంగా వినయంతో ఉన్నప్పటికీ యుద్ధము అనివార్యమైంది. వాళ్ళు ఇవ్వనమన్నారు. కానీ వీళ్ళు క్షత్రియులు కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా రాజ్యపాలనే చేస్తారు, వేరే పనులు చేయరు అనమాట క్షత్రియులు. కాబట్టి వాళ్ళు యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు ప్రపంచంలోని మొత్తం రాజులందరూ 2 వర్గాలుగా విడిపోతారు. కొందరు ధృతరాష్ట్రుని పుత్రుల పక్షాన, కొందరు పాండవుల పక్షాన వహిస్తారు. పాండవులు దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని గుర్తిస్తారు. ఆయన దేవాదేవుడు అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు భగవంతుని ఆశ్రయిస్తారు. కానీ పాపవర్తులైన ధృతరాష్ట్రుని పుత్రులు భగవంతుని అట్లా గుర్తించలేక ఆశ్రయించారనమాట. ఇప్పుడు యుద్ధం చేయాలా, ఎవరి పక్కన శ్రీకృష్ణుడు ఉండాలా అనే దానికి వాళ్ళిద్దరూ శ్రీకృష్ణుని సహాయం అర్థించడానికి వెళ్తారు, దుర్యోధనుడు మరియు అర్జునుడు. అది ఎవరైనా లీల చెప్తారా మీకు తెలిసింటే? మనం చిన్నప్పుడు, అంటే ఇప్పుడు సినిమాల్లో లేవు కానీ మనం చిన్నప్పుడు అన్ని కృష్ణ అర్జునుల యుద్ధము, శ్రీకృష్ణుని యొక్క స్టోరీస్, రాముని యొక్క స్టోరీస్ సినిమాలుగా వచ్చాయి కాబట్టి కొంచెమన్నా మనకు తెలిసి ఉంటది. ఇప్పుడు పిల్లలకైతే అది కూడా తెలియదు. ఎవరైనా చెప్తారా ఈ లీల? మాతాజీ ఏమడిగినారు మాతాజీ? శ్రీకృష్ణుడు యుద్ధం చేయాలి, ఎవరి పక్కన శ్రీకృష్ణుని పక్షాన ఉండి యుద్ధం చేయాలా అనే దాన్ని కోరుకోవడానికి వెళ్తారు కదా దుర్యోధనుడు అర్జునుడు శ్రీకృష్ణుని దగ్గరికి. అవును మాతాజీ. అప్పుడు పాదాల దగ్గర అర్జునుడు కూర్చుంటాడు. కృష్ణ భగవానుడు లేస్తూనే అర్జునుడు కానొస్తాడు. కోరుకోమంటే నారాయణ సేన ఒకవైపు, నేనొక్కడే ఒకవైపు, నీకు ఎవరు కావాలా అంటే భగవంతుడే కావాలని కోరుకుంటాడు. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా పాదాల దగ్గర కూర్చోడానికి కూడా దుర్యోధనుడు ఇష్టపడరు అనమాట. చూడు, భగవంతుడు పాదాల దగ్గర ఆశ్రయించడానికి ఇష్టపడని దానివల్ల అతను భగవంతుణ్ణి కోరుకునేదానికి కూడా కోల్పోయారు. ఎందుకంటే పాదాలను ఆశ్రయించిన అర్జునుని కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా అర్జునుడే కనిపిస్తారు. అర్జునుడికి మొదటి అవకాశం ఇస్తారు అనమాట. ఎవరు కాదు, నా సైన్యం అంతా ఒకవైపు ఉంటుంది, నేను ఒక్కడిని ఒకవైపు ఉంటాను, నేను ఆయుధం కూడా పట్టను, కేవలం సలహాలు మాత్రమే ఇస్తాను అని చెప్పి కృష్ణుడు కోరుకోమంటే అర్జునుడు నువ్వే కావాలి కృష్ణ, నాకు నువ్వు ఉంటే చాలు, నాకు విజయం లభిస్తుంది అనేసి అర్జునుడు విష్ణు అంటే కృష్ణుని, శ్రీకృష్ణ భగవాన్ కోరుకుంటారు. ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనునికి కృష్ణుని యొక్క సైన్యం సహాయం చేస్తుంది అనమాట. అక్కడ భగవంతుడు ఆయుధం పట్టనన్నారు యుద్ధంలో. మరి భీష్మాచార్యుని పైకి రథ చక్రం తీసుకొని వెళ్తారు. ఆ లీల గురించి ఎవరికైనా తెలుసా? ఆయుధం పట్టనన్న కృష్ణుడు ఎందుకు ఆయుధం పట్టాడని ఎవరైనా చెప్తారా ఆ లీల?
యుద్ధంలో ఆయుధం పట్టనని చెప్పారు కృష్ణుడు. భీష్మాచార్యుని పైకి రథచక్రం తీసుకొని ఎందుకు వెళ్ళారు? ఆ రోజు భీష్ముడు చాలా అతి తీవ్రంగా యుద్ధం చేస్తాడు మాతాజీ. అందరినీ సంహరిస్తా ఉంటే ఇంకా చూసి తట్టుకోలేక కృష్ణ భగవానుడు పాండవుల్ని రక్షిస్తానని మాట ఇచ్చింటాడు కదా, అందుకు కోపం వచ్చి ఆయుధం ఎత్తాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా మూల కారణము? మీరు ఎవరైనా శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ క్లాసులు వినింటే చెప్తారు. చెప్తారా ఎవరైనా? భీష్మాచార్యుడు అనుకుంటాడు, నేను ఎట్లాగైనా కదా కృష్ణునితో ఆయుధం పట్టిస్తాను అని. చాలా అప్పుడు అర్జునుని పైన ఆయన వేసే బాణాలన్నీ అర్జునునికి బాగా తగిలి ఉంటాయి మాతాజీ. అప్పుడు బాగా ఎర్రగా కమిలి అర్జున్ పైన ఎక్కువ బాణాలు పడి ఉంటాయి అనమాట. అందుకని కృష్ణుడు కోపంగా వెళ్ళి ఆయన పైకి చక్రాన్ని సంధిస్తాడు మాతాజీ. అప్పుడు నేను చెప్పినాను కదా, నేను ఎట్లయినా కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానని. అందుకని ఆయన కోరిక కూడా నెరవేర్చడం కోసము అట్లా వెళ్తాడు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవంతుడు భక్తవత్సలుడు. తాను ఇచ్చిన మాట చెప్పడానికి కూడా తను వెనకాడలేదు. ఎందుకు? అక్కడ భీష్మాచార్యుడు భక్తులు అన్నమాట. ఆయన వీరరసంలో చూడాలనుకున్నాడు. ఆయన క్షత్రియుడు కదా భీష్ముడు. ఆ భగవంతుని వీరరసంలో చూడాలనుకున్నాడు. యుద్ధం చేయకుండా ఎదురుగా కూర్చుంటే ఆయనకు వీరరసంలో కృష్ణుని చూడాలనిపిస్తుంది, యుద్ధరసంలో. ఎందుకంటే ఆయన క్షత్రియుడు కాబట్టి భగవంతుని ఆ వీరరసంలో చూడాలనే కోరిక ఆయనకి ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఈరోజు నేను పాండవులనైనా సంహరిస్తాను లేదా కృష్ణునితో ఆయుధమైనా పట్టిస్తాను అనే శపథం పొందుతాడు. భగవంతుడు ఎంతో కరుణామయుడు కాబట్టి భక్తుని కోరిక నెరవేర్చడం కోసము కేవలం భీష్మాచార్యునికి ఆ విధంగా యుద్ధరసంలో వీరరసంలో దర్శనం ఇవ్వడం కోసమే భగవంతుడు అక్కడ ఆయుధం పట్టుకుంటాడనమాట. చాలా దివ్యమైంది. అందుకే భగవద్గీతలో మనకు వస్తుంది, తర్వాత అర్జునుడికి చెప్తారు, నమే భక్త ప్రణశ్యతి అని, నువ్వు ప్రకటించుకో అర్జున అని. ఎందుకు? భగవంతుడే చెప్పొచ్చు కదా, నా భక్తుడు ఎన్నడూ నశించడని. ఆయనే ప్రకటించవచ్చు కదా. అర్జునుడికి ఎందుకు చెప్తున్నారు నా భక్తుడు ఎన్నడూ నశించడని, నువ్వు వెళ్ళి ప్రకటించని? ఎవరైనా చెప్తారా? అర్జునుడికి చెప్తున్నారు, నా భక్తుడని ఎన్నడూ నశించడని నువ్వు వెళ్ళి ప్రకటించు అర్జున అని చెప్తున్నారు. స్వయం భగవానే చెప్పొచ్చు కదా. చెప్పండి ఎవరైనా. కళా మాతాజీ, పద్మా మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, ప్రభులు వంశీకృష్ణ ప్రభుగా ఎవరైనా ఉన్నారా? చంద్రశేఖర్ ప్రభు, ఎవరైనా సరే చెప్పండి మీకు తెలిసింటే. తప్పు అయినా పర్వాలేదు, ప్రయత్నం చేయండి. మనం ఇలా చర్చించుకున్నప్పుడు గుర్తుంటుంది మళ్ళీ ఎవరికైనా చెప్పడానికి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ. భగవంతుడు తానే స్వయంగా చెప్పవచ్చు కదా, నా భక్తుడు ఎన్నడూ నశించడని. అర్జున నువ్వు వెళ్ళి ప్రకటించు, నా భక్తుడు ఎన్నడూ నశించడు అని చెప్తున్నారు. ఎందువలన? అర్జునునికి ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఈ లీలలో నేను ఆయుధం పట్టనని చెప్పారు కృష్ణుడు, కానీ ఆయుధం పట్టాడు కదా. ఎందుకు? భక్తుని కోసం, అంటే భీష్మాచార్యుని కోసం. అదే విధంగా నేను ఎప్పుడైనా మాట ఇస్తే నేను తప్పుతానేమో, నా భక్తుడు ఎన్నడూ నశించడని నేను మాట ఇస్తే, అదే అర్జునుడా నువ్వు ఇచ్చావనుకో, నా భక్తుడు నువ్వు వెళ్ళి నా కృష్ణుని భక్తులు ఎన్నడూ నశించడని ప్రకటిస్తే నేను ఆ మాట కట్టుబడి ఉంటాను. అర్జునుడు చెప్పాడు కదా కృష్ణ భక్తులు ఎన్నడూ నశించడని, కాబట్టి నేను అందుకోసం కాపాడాలి, అర్జునుడి కోసం కాపాడాలి అని భక్తుని యొక్క మాట కోసం కృష్ణుడు కట్టుబడి ఉంటాడు. కాబట్టి తన మాట అయినా తప్పవచ్చు. ఎందువల్ల? భక్తుల కోసము భగవాన్ వీరరసంలో చూడాలనుకొని భీష్మాచార్యుడు కోరుకున్నారు కాబట్టి అక్కడ ఇంకో కోణంలో
ఆ, అర్జునుడి పైన విపరీతంగా శరపరంపరమైన బాణవర్షం కురిపిస్తుంటే ఆ రథం నుంచి ఇద్దరు రథం కూడా పాడవుతుంది అనమాట. ఆ రథ చక్రాన్ని తీసుకొని ఉరుకుతాడు. అప్పుడు భీష్మాచార్యుడు మొత్తం బాణాలు మొత్తం వదిలేసి ప్రార్థన చేస్తారు. ఒక సింహం ఆ ఎలా దుంకుతుందో ఎలా ఉరుకుతుందో అలా వస్తున్నాడు కృష్ణుడు అని అక్కడ కీర్తన చేస్తారనమాట. కృష్ణుని వర్ణిస్తూ ఆ ముంగురులు ఎలా ఎగురుతున్నాయి, ఆ గుర్రం యొక్క ధూళి ఆయన పైన ఎలా ఉంది, ఆయన బాణపు గుచ్చుకోవడం వల్ల వచ్చే రక్తపు చుక్కలు ఎలా కారుతున్నాయి, ఆయన వీరరసంలో అంటే కోపోద్రిక్తుడై అర్జునుడిని రక్షించడం కోసము ఆ చక్రాయుధం అంటే రథ చక్రాన్ని తీసుకొని ఉరుకుతుంటే ఆయన ప్రార్థన చేస్తారు. నీ కడుపులో ఉండే మొత్తం విశ్వాలన్నీ అన్ని కదులుతున్నాయ్యా, నువ్వు ఎగురుతుంటే, నువ్వు ఉరుకుతూ వస్తుంటే నీ చెవి లోలకులు ఎట్లా ఊగుతున్నాయి, అవన్నీ ప్రార్థన చేస్తారనమాట. ఎంత అందంగా వర్ణిస్తారంటే భగవంతుని యొక్క అందాన్ని వీరరసంలో ఆయన ఎలా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఎలా ఉరుకుతూ వస్తున్నారు, సింహం మీదికి ఉరుకుతూ వస్తున్నారు అనేసి చాలా అద్భుతంగా వర్ణనిస్తారనమాట భీష్మాచార్యుడు. ఆ విధమైన దర్శనం కోసమే భగవాను అక్కడ రథ చక్రాన్ని తీసుకొని ఉరుకుతారన్నమాట భీష్మాచార్యుడి మీదకి. అప్పుడు అర్జునుడు పాదాలు పట్టుకొని, కృష్ణ, అర్జునుడు చేతగాని వాడైపోయాడు, అందుకే కృష్ణుడు ఆయుధం పట్టనని కూడా మళ్ళీ ఆయుధం పట్టాడు, ఆ కృష్ణుడు కాపాడవలసి వచ్చింది అర్జునుని అని, అర్జునుని నాకు చెడ్డ పేరు వస్తుంది, దయచేసి మీరు ఆయుధం ఉపసంహరించండి అనేసి అర్జునుడు వేడుకుంటారు అన్నమాట అక్కడ. అలా భగవంతుడు భక్తవత్సలుడు, అర్జునుని కోసము ప్లస్ భీష్మాచార్యుని కోసం ఇద్దరి కోసం అక్కడ లీల చేశారనమాట. అదే విధంగా ఆ అర్జునుడికి కూడా నువ్వు ప్రకటించుకో అర్జున, నా భక్తుడు ఎన్నడూ నశించడని కూడా భగవంతుడు చెప్తున్నారు. ఎందువలనంటే అర్జునుడు ప్రకటిస్తే ఆ మాటకు కృష్ణుడు తప్పనిసరిగా కట్టుబడి ఉంటాడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నా భక్తుడు ఎన్నడూ నశించడని అర్జునుడు ప్రకటించాడు కాబట్టి నేను కాపాడుతాను అని కృష్ణుడు ఆ విధంగా అర్జునుడికి చెప్పారనమాట, నువ్వు ప్రకటించుకో అని. హరే కృష్ణ. ఈ విధంగా యుద్ధానికి రెండు సైన్యాలు సిద్ధమవుతాయి అన్నమాట. ఇంకా ఈ విధంగా అర్జునుడు కృష్ణుని కోరుకుంటారు, దుర్యోధనుడు కృష్ణుని యొక్క సైన్యాన్ని కోరుకుంటారు. ఈ విధంగా యుద్ధం మొదలవుతుంది. స్వయంగా కృష్ణుడే అర్జునునికి రథసారథిగా అవుతారు. చూసారా, ఇక్కడ భగవంతుడు తన భక్తునికి సేవకునిగా అయ్యారు. అంత కరుణ అన్నమాట. భక్తునికి రథసారథిగా అయ్యారు. ఇరువైపులా సైన్యం వ్యూహంగా నిలిచి ఉండగా ధృతరాష్ట్రుడు అంతఃపురంలోనే తన కార్యదర్శి అయిన సంజయుని అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళని. ఫస్ట్ శ్లోకము ధృతరాష్ట్రుడు పలుకుతారు అనమాట. యుద్ధం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా పుత్రులు పాండురాజు పుత్రులు సమకూడిన పిమ్మట ఏం చేసిరి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడొచ్చు మనము, ధృతరాష్ట్రుడు ఇక్కడ విడదీస్తున్నారు. నా పుత్రులు పాండురాజు పుత్రులు అని ఇద్దరిని విడదీస్తున్నారు. వాళ్ళందరూ కురువంశం చెందిన వారసులే, కురువంశీయులే, కౌరవులు పాండవులు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు భేదభావంతో నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏం చేస్తున్నారని వాళ్ళను విడదీస్తున్నారు అన్నమాట. అక్కడ వేదవ్యాసుని యొక్క అనుగ్రహంతో, సంజయుడి యొక్క గురువు గారైన శ్రీ వేదవ్యాసుని యొక్క అనుగ్రహంతో సంజయుడు అంతఃపురంలో కూర్చొనే కురుక్షేత్ర రంగంలో ఏం జరుగుతుంది కూడా దర్శించి అక్కడ ధృతరాష్ట్రుని చెప్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ అనుకుంటున్నాం. ఇప్పుడు జూమ్ లో నేను ఇక్కడ ఉన్నాను బెంగళూరులో, మీరందరూ రకరకాల ప్లేస్లలో ఉన్నారు. అనంతపురము, మధురై, ప్రొద్దుటూరు, రకరకాల ప్లేస్లలో, చెన్నూరు, ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ హాజరయ్యారు. మనమందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. మీరు నన్ను చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, మీ మాటలు నేను వినగలుగుతున్నాను. ఇప్పుడు టెక్నాలజీ అనుకుంటున్నాం. కానీ 5000 సంవత్సరాల పూర్వము ధృతరాష్ట్రుని యొక్క అంతఃపురంలో రాజప్రసాదంలో కూర్చొని సంజయుడు కురుక్షేత్ర రంగంలో జరుగుతున్న యుద్ధం చెప్తున్నారు, చూస్తున్నారు, అక్కడ దర్శనం చేసుకుంటున్నారు, అక్కడ వింటున్నారు, చెప్తున్నారు.
టెక్నాలజీ అప్పుడు ఉందా ఇప్పుడు ఉందా అంటారా? ఇది కూడా మనం ఎవరికైనా ఉదాహరణ చెప్పొచ్చు అనమాట టెక్నాలజీ గురించి. భగవంతుని దగ్గర అన్ని టెక్నాలజీలు అప్పట్లో అన్ని యుగాల్లో ఉన్నాయి, ఇప్పుడే ఇంకా కలియుగంలో తక్కువగా ఉందన్నమాట. అప్పుడు కేవలం మంత్రం ద్వారానే వాళ్ళు ఆ బ్రహ్మాస్త్రాన్ని, వరుణాస్త్రాన్ని, ఎన్నో ఆయుధాలను ప్రయోగించేవారు, నాగాస్త్రము, ఎన్నో ఆయుధాలు. కానీ అప్పుడు ఆయుధాలు ఎటువంటివి? ఆ కుంతి మహారాణి కోడలైన అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో పరీక్షిత్ మహారాజు ఉంటే వాళ్ళ వంశాన్ని నాశనం చేయాలని అశ్వత్థామ బ్రహ్మాస్త్రము ఆ ఉత్తర గర్భంలోని పరీక్షిత్ మహారాజుపై వదులుతారు. తల్లికి హాని కలగకుండా గర్భంలోని పిండం చనిపోయేటట్లు బ్రహ్మాస్త్రాన్ని వదులుతారు చూడండి. కానీ ఇప్పుడు ఎవరైనా అణ్వాయుధం వేస్తే మొత్తం అంటే పసివాళ్ళు, వృద్ధులు, స్త్రీలు, అమాయకులు అందరు కూడా మొత్తం నాశనం అయిపోతారనమాట. కేవలం ఎవరైతే ఏమంటే అక్కడ ఎవరి పేరైతే ఎవరిని చంపాలనుకుంటున్నారో వాళ్ళను మాత్రమే సంహరించేటట్లు అప్పట్లో మంత్రంతో ఆయుధం ప్రయోగించారు. కానీ ఇప్పుడు ప్రయోగించే ఆయుధాలు సర్వనాశనం అన్నమాట, అందరినీ నాశనం చేస్తాయి. ఆ టార్గెట్ మీద కాదు, అంటే ఎవరిని నాశనం చేయాలో వాళ్ళని నాశనం చేయకాదు, అమాయకులైన వాళ్ళందరూ కూడా నాశనం అవుతారు. అలా ఉంది ఇప్పుడు టెక్నాలజీ. కానీ అప్పుడు టెక్నాలజీ చూడండి, ఎవరి మీదైతే తల్లి గర్భంలో ఉండే పిండం మీదకి మాత్రం వదులుతారు, ఆమెకు కూడా ఏం కాకుండా, హాని కాకుండా. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది తన గర్భంలో పిండానికి ఏదో అవుతుందనేసి ఆమె వెంటనే వెళ్ళి శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించి ప్రార్థన చేస్తుంది. భగవంతుడు ఆమె హృదయంలో ఉన్నారు పరమాత్మ రూపంగా, అంగుష్ట రూపంలో. మన ప్రతి ఒక్కరి జీవుడి యొక్క చేతి వేలి అంగుష్ట పరిమాణంలో ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ఉంటారన్నమాట. ఆయన వెళ్ళి ఆ పరమాత్మ గర్భస్థంలోకి వెళ్ళి ఆ బ్రహ్మాస్త్రం నుంచి పరీక్షిత్ మహారాజుని కాపాడతారనమాట. ఆ విధంగా భగవంతుడు రక్షిస్తారు. కురువంశం నాశనం కాకుండా ఉత్తర గర్భంలో ఉండే పరీక్షిత్ మహారాజును శ్రీకృష్ణ భగవానుడు గర్భంలో బ్రహ్మాస్త్రం బారి నుంచి రక్షిస్తారు. అలా ఉండేది టెక్నాలజీ. భగవంతుని యొక్క కరుణాశక్తి ఎప్పటికీ నామరూపంలో, కలియుగంలో నామరూపంలో ఉంది. ప్రహ్లాద్ మహారాజును నామరూపంలోనే రక్షించారు. ద్రౌపది మాత పిలిచింది గోవింద అని నామరూపంలోనే. భగవంతుడు నామరూపంలో ఆశ్రయించిన ఆ యుగాల్లో కూడా రక్షించారు. కలియుగ ధర్మం, ముఖ్యంగా ఈ కలియుగంలో హరినామమే గతి. హరినామం ద్వారానే మనం భగవద్ దర్శనం, భగవంతు రక్షణ పొందగలుగుతాము. కాబట్టి ఈ యుగంకి నిర్దేశించింది కేవలం హరినామమే అన్నమాట. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారానే ఆ యుగాల్లో ఏదైతే వాళ్ళు పొందినారో అది మనం ఇప్పుడు సులభంగా పొందగలం అన్నమాట. చాలా సులభమైన విధానం కలియుగంలో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించడం ద్వారా మనం భగవద్ దర్శనం, భగవంతుని పొందగలుగుతాం. భగవత్ ప్రేమ, భగవత్ సేవ అన్ని కూడా ఆచార్యుల దయ వల్ల మనం పొందగలుగుతున్నాం అన్నమాట. ఈ కలియుగానికి నిర్దేశించబడింది హరినామ సంకీర్తనం మాత్రమే. పూర్వపు యుగాల్లో సత్యయుగంలో తపస్సు చేసేవారు. అప్పుడు వాళ్ళు భగవంతుని 60,000 సంవత్సరాలు అట్లా ఆయుష్ వాళ్ళకు 1,00,000 సంవత్సరాల ఆయుష్ ఉండేది. 60,000 సంవత్సరాలు అట్లా తపస్సు చేసి భగవంతుని దర్శనం పొందేవారు. అంతటి ఆయుష్ లేదు ఇప్పుడు, అంతటి శక్తి లేదు. కేవలం తపస్సులో కూర్చోవడం ఎలా నేర్చుకోవడానికి 8 సంవత్సరాల కాలం పడుతుంది, ఎలా కూర్చోవాలి అనేది. కాబట్టి ఇప్పుడు అటువంటి శక్తిమంతులు ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు తపస్సు నిర్దేశింపబడలేదు ఈ యుగంలో. సత్యయుగంలో తపస్సు, ద్వాపర యుగంలో అర్చా విగ్రహం స్వయం వాళ్ళు పూజించి అర్పిస్తే భగవంతుడు వచ్చి స్వీకరించేవాడు. ఒక లడ్డు ఇచ్చి స్వీకరించమంటే భగవంతుడు వచ్చి లడ్డు కూర్చొని తినేవారు అన్నమాట. ఇప్పుడు లడ్డు పెడితే నాకు పోతుందని భావించేదాన్ని నేను, నాకు కావాలని. కానీ ఇప్పుడు భగవంతుడు కరుణతో స్వీకరిస్తాడు. మళ్ళీ నాలాంటి వాళ్ళ కోసం ప్రసాద రూపం కూడా ఇచ్చేస్తాడు. మళ్ళీ పూర్ణంగా తీసుకోగలడు, మళ్ళీ పూర్ణంగా ప్రకటన చేయగలడు అన్నమాట భగవంతుడు. అలా ఈ కలియుగంలో హరినామం ఉద్దేశింపబడింది, కలియుగ ధర్మం. అలాగే త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు అన్నమాట. అప్పుడు వాళ్ళకి చాలా ధనం ఉండేది. యజ్ఞయాగాదులకు ఎంతో నెయ్యి, ఎన్నో సంభారాలు కావాల్సి వచ్చేవి.
స్పష్టంగా మంత్రాలు పలికే బ్రాహ్మణులు ఉండేవారు. కేవలం వారు అగ్ని మంత్రాన్ని జపించడం ద్వారా ఆ యజ్ఞంలో అగ్ని రగిల్చేవారు. కర్పూరం పెట్టి కొబ్బరిలు పెట్టి అగ్ని పెట్టేది కాదనమాట, వెలిగించేది కాదు. కేవలం మంత్రం ద్వారానే అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా వాళ్ళు ఎంతో శుద్ధంగా మంత్ర ఉచ్చారణ చేసి యజ్ఞంలో అనేకమైన సంభారాలన్నీ అర్పించి భగవంతుని వేడుకునేవారు. భగవంతుడు ప్రత్యక్షమై వాళ్ళకు వరాలు తెచ్చేవారు. అది ఆక యుగానికి సంబంధించింది. ఇప్పుడు అటువంటి శక్తిమంతులు ఎవరు లేరు, బ్రాహ్మణులు కానీ మంత్రోచ్చారణ చేసేవాళ్ళు కానీ ఇంకా అటువంటి యజ్ఞ సంభారాలు కూడా సమకూర్చే శక్తిమంతులు ఎవరు లేరు అనమాట. కాబట్టి ఈ యుగంలో సులభమైన విధానం కేవలం హరినామ సంకీర్తనం ద్వారా మనం ఆ యుగాల్లో వాళ్ళు ఏదైతే చేసి తపస్సు, యజ్ఞము, శ్రీ విగ్రహారాధన భగవంతుని పొందేవారో మనం ఇప్పుడు కేవలం సులభంగా హరినామ సంకీర్తనం చేసి భగవంతుని పొందవచ్చు అన్నమాట. ఇది కలియుగ ధర్మం. కలియుగ ధర్మం ఏమిటండి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. అందరికి అర్థమైంది అనుకుంటాను, కొత్త వాళ్ళకు కూడా. సరిత మాతాజీ, మీకు అర్థమైందా ఈ కలియుగ ధర్మం ఏమిటి, మనం ఏం చేస్తే భగవంతుని పొందుతామని? అర్థమైంది మాతాజీ. ఏంటి మాతాజీ, ఏం చేయాలి కలియుగంలో? నామం చేయాలి, హరినామం. మీకు హరినామం. తెలుసు? హరే కృష్ణ మహామంత్రం తెలుసా మీకు? తెలుసు మాతాజీ. జపం చేస్తున్నారా? లేదు మాతాజీ, ఇంకా స్టార్ట్ చేయలేదు. మంచి జపం చేయండి, పలుకుతా ఉండండి, కీర్తన చేయండి. ఇంట్లో కీర్తన చేస్తున్నారా, భజన? మామూలుగా అలా చేసుకుంటాం మాతాజీ. ఓకే, రోజు ఒక అర్ధ గంట అయినా భజన చేయండి ఇంట్లో. సర్వశుభకరం అన్నమాట. మీ అలాగే ఇల్లు మాతాజీ. భవనంగా మారుతుంది. మీ పేరు ఇస్కాన్ ప్రొద్దుటూరులో నమోదు చేయించుకుంటే ప్రతిరోజు అరగంట కీర్తన చేస్తే సంవత్సరానికి 3 సార్లు 108 గంటలు పూర్తి చేస్తే మీకు ప్రసాదం వస్తుందన్నమాట. 36 గంటలు పూర్తయితానే మీరు మందిరానికి సమాచారం ఇవ్వవచ్చు, మా ఇంట్లో 36 గంటలు కీర్తన చేశామని. మీకు టెంపుల్ నుంచి ప్రసాదం కూడా పంపిస్తాను. అలాగే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నా నెంబర్ ఉందా మాతాజీ? లేదు మాతాజీ. నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7. ఒక నిమిషం మాతాజీ. మాతాజీ, మీరు నాకు మెసేజ్ చేయడం, కాల్ చేయడం చేయండి. మీ పేరు నేను టెంపుల్లో నమోదు చేపిస్తాను. ప్రతిరోజు ఎవరైనా సరే మీరు నమోదు చేయించుకోకపోతే మిగతా వాళ్ళైనా సరే, వంశీకృష్ణ ప్రభు, కొత్త వాళ్ళు జయలక్ష్మి మాతాజీ, మీరు ప్రతిరోజు మీ ఇంట్లో మీ రూమ్లో కానీ ఎక్కడైనా మీ ఫ్రెండ్స్తో కానీ మీ కమ్యూనిటీలో కానీ మీరు ఎక్కడైనా కీర్తన చేయొచ్చు. ఒక అరగంట అలా పంచతత్వ మంత్రంతో సహా అన్ని కలిపి చేయండి. ప్రభుపాదుల వారిని, ఆచార్యులను ప్రార్థిస్తూ ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం మొదలు పెట్టిన దగ్గర నుంచి హరే కృష్ణ మహామంత్రం మాత్రమే 30 నిమిషాలు కానీ 25 నిమిషాలు కానీ, ఎన్ని నిమిషాలు చేస్తారు, 10 నిమిషాలు కానీ నోట్ చేసుకోండి సమయం. ఈ రోజు నేను 10 నిమిషాలు కీర్తన చేశాను, 15 నిమిషాలు కీర్తన చేశాను, హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేశామని. ఆ విధంగా మీరు ప్రతిరోజు నోట్ చేసుకుంటా ఉంటే 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ మేము 36 గంటలు పూర్తి చేశాము. 108 డివైడ్ చేస్తే 3 సార్లు 36 36 36 108 గంటలు. 36 గంటలు పూర్తయిందని చెప్తే వారికి టెంపుల్ నుంచి భగవత్ ప్రసాదం లభిస్తుంది. ప్రొద్దుటూరులో ఉన్న వాళ్ళకైతే వాళ్ళ ఇంటికి స్వయం భగవంతుడు నితాయ్ గౌర్ సుందర్ కృష్ణ బలరాములు ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువుగా, నిత్యానంద ప్రభువుగా ఆవిర్భవించారు. వారిని తీసుకొని మీ ఇంటికి వచ్చి కీర్తన చేస్తారు భక్తులందరూ వచ్చి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ప్రతి ఒక్క ఇల్లు గోలోక బృందావనంగా కావాలని ప్రభుజీ సంకల్పంతో శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ ఎంతో దయతో మనకి అవకాశం ఇచ్చారు, సౌభాగ్యం ఇచ్చారు. అందరు వినియోగించుకోండి. సంధ్యా మాతాజీ, మీరు నమోదు చేయించుకున్నారా? సరిత మాతాజీ నెంబర్ తీసుకోండి. 76718 76718 80 80 336. 336. వంశీకృష్ణ ప్రభు, మీరు కూడా కీర్తన చేయొచ్చు మీ కాలేజ్ లో ఫ్రెండ్స్ తో కలిసి. వాళ్ళకు కూడా కృష్ణుని ఇవ్వండి.
హరి బోల్. సంధ్యా మాతాజీ నమోదు చేయించుకున్నారంట కీర్తనకు. అలాగే మీరందరూ కూడా జయలక్ష్మి మాతాజీ, ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ నమోదు చేయించుకోండి. ఈ క్లాస్ లో మనకు చెప్పుకున్న వాటిలో ఏమైనా సందేహాలు ఉన్నా, మీ అభిప్రాయాలు, మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే తెలియజేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకొని అడగండి, ఎవరైనా డౌట్లు ఉన్నా మీ అభిప్రాయాలు చెప్పండి. ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుందామా? క్లాస్ సమయం అందరికీ ఆమోదయోగ్యమా? మధ్యాహ్నం 1:30కు చైతన్య చరితామృతం చదువుతున్నాము. ఇదే లింక్ పైన ఎవరైనా జాయిన్ కావచ్చు. రాత్రి మంగళవారము, గురువారము, శనివారము ప్రభుజీ వచ్చేసి నామామృతం క్లాస్ చెప్తారు. ఇదే జూమ్ లింక్ లో ఎవరైనా జాయిన్ కావచ్చు. ప్రతి మంగళవారము, గురువారము, శనివారము రాత్రి 8:35 శ్రీ నామామృతము ఒక అరగంట క్లాస్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ జాయిన్ అయ్యి భగవంతుని నామ మహిమ గురించి వినండి. భక్తుల ముఖత వినడం ద్వారా మనకు శక్తి లభిస్తుంది అన్నమాట. ఆశీర్వాదము, శక్తి లభిస్తుంది. ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. హరే కృష్ణ. మీ అభిప్రాయాలు చెప్పండి మాతాజీ, ప్రభుజీ. హరే కృష్ణ. టైం అవుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఎంతో మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ భగవద్గీత యథాతథం చదవడానికి వస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ప్రతిరోజు కూడా జాయిన్ కండి. మీరు కూడా భగవద్గీత యథాతథం ముందర పెట్టుకోండి, చదవండి. మనం శ్లోకాలు అదే ఉపోద్ఘాతం స్టార్ట్ చేస్తాం తొలి పరిచయం నుంచి. అప్పటి నుంచి మీరు కూడా చదవచ్చు. ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి నేను మాత్రమే కొంచెం చెప్పాను. పూర్వం అదే యుద్ధానికి ముందు ఏం జరిగింది అనేది పూర్వరంగం. హరే కృష్ణ. అందరికీ చాలా ధన్యవాదాలు. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే టైం అయిపోతుంది, మాట్లాడండి. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకు జై. శ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. శ్రీల ప్రభుపాదకి జై. అనంత కోటి వైష్ణవ బృందకి జై. హరే కృష్ణ. హరే కృష్ణ అండి అందరికీ. రేపు మళ్ళీ 10:30కు ఇక్కడే ఈ లింక్ పైన కలుసుకుందాం.